మాట్లాడకూడదు, పొడి చేస్తాను. అయ్యో నన్ను వదిలో. నిన్ను వదిలేయాలా? అందుకా నిన్నెత్తుకొచ్చాను. నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల? నిన్న అమాంతం కౌగలించుకొని ఏమిటి గలాగా? గొడవ పెట్టావో చంపేస్తాను. ఏంటి మా ఇంట్లో దూరి మమ్మల్నే బెదిరిస్తున్నావా? ఉండు ఉండు. ఏమ్మాయి ఎవరు? ఈ పాడు పంతులు నన్ను పెళ్లి పీటల మీద చెట్టుకొచ్చాడు. పోరి దుర్మార్గుడా, నుదుటికి విభూది, దాంట్లో కుంకుమ బొట్టు, ఒక పిలక, ఇవన్నీ పెట్టుకొని పంతులుగా పుట్టి ఈ పనులు చేస్తున్నావా? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో ఏం చెయ్యాలి? నాకు వచ్చే కోపానికి నీ తల పగలగొట్టేస్తాను. ఏంటమ్మా ఇది? నా తల పగలగొట్టే ముందుగా నేనెవరో తెలుసుకో. రాణి అమ్మా, మీ అమ్మాయి నా జీవితాన్నే పాడు చేసిందమ్మా. ఏం రాణి, నీకు ఆ రాజశేఖర్కి పగుండొచ్చు, అందుకని ఎందుకు నా జీవితం పాడు చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళల్లో ఒకటి మా ఝాన్సీ. అతని వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నేను నిన్ను ఎత్తుకొచ్చేశాను. అలాగా, మంచి పని చేశావు. నిన్నెలా పొగడాలో నాకు తెలియడం లేదు. అలాంటివేం వద్దు అమ్మా, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నా పరువు మర్యాద అన్నీ పోయాయి. పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చిన వాడు నన్ను మోసం చేసిపోయాడు. అయ్యా, మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసానండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ పంతులు వెధవ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి. కనిపెట్టవలసిన అవసరమే లేదు, నేనే వచ్చేసాను. ఎక్కడ అమ్మాయి? భద్రంగా ఉంది. నువ్వెందుకు అమ్మాయిని తీసుకెళ్ళావు? బావిలో పడనివ్వకూడదు కదా, అందుకని. మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు. అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరోరా? ఎవరా? చూడండి. నువ్వా నా పెళ్లి ఆపేశా? అవును, ఈ పెళ్లి మాత్రమే కాదు, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను. ఇంకొక దానికి తాళి కట్టనివ్వను. నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా ఝాన్సీతోనే. అది హెచ్చరించి వెళదామనే వచ్చాను. పట్టుకుంటారా దాన్ని? సవాల్ చేసి వెళ్తుంది కదూ. ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది. నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. విదేశ పిల్ల? అవునరా, నాకు ఒక చెల్లెలుంది. 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది. దాని కూతురే నీ భార్య. వెంటనే లండన్ కేబుల్. హలో, ఎస్, 1 సెకండ్. లండన్ కాల్. లండన్ కాలా? హలో హలో, నేను చంద్రశేఖర్ని మాట్లాడుతున్నా. అమ్మా గుణలక్ష్మి, చెల్లాయ్, నేను నీ అన్నయ్యని మాట్లాడుతున్నా. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. అవునమ్మా, నా ఆస్తి అంతా నీ కూతురి పేరు రాసేశాను. వెంటనే బయలుదేరి రావాలి. ఏంటిదే? రేపా? ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్ కి బయలుదేరి రామ్మా. అవునమ్మా, సరేనమ్మా, పెట్టేనా? పాపా కులాసాయనా? రాణి రాణి, నువ్వు దిగులు పడద్దు. లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు, ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి. నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను. అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన ఝాన్సీనే వాళ్ళ కూతురులాగా మారు వేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను. చెల్లెమ్మా, నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరావు.
చాలా సంతోషం. అవును, నా మేనగోడలెక్కడా? ఓహో, అలసట తీరా స్నానం చేస్తుందా? చేయని. ఏం బావా, లండన్ లో ఏదో బిజినెస్ ఉన్నావే, అదంతా ఏమైంది? అసలు బిజినెస్ ఏం లేదు బావా. నేనేం చేశానంటే మన ఊరు వదిలి అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను. కొత్త జెండా ఎగరేశాను. అక్కడ చూడు, లండన్ లో ఒక కార్యకర్త దొరకలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నువ్వు దొంగతనంగా చూస్తావు. నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావు. ఫస్ట్ నైట్ లో నన్ను పుచ్చుకుంటావు. అంతలో ఏమిటి అవసరం? హాయిగా ఉంది కదా. ఎవరది? నాకు సోపు రాస్తావు, నన్ను పట్టుకుంటావు. గుండి మామా, అయ్యో ఆ రూములో నా డ్రెస్ ఉంది, తీసుకురా. ఇదంతా నాకు నచ్చదు. వద్దు బావా, రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను. కొనిస్తావా? అయ్యా, లండన్ లో ఉండే బుద్ధా ఇది. కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏమే సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప. ఏమిటి రఘు, ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు. పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ వెధవల ఇంటికి పంపించారే. భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరకు బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది. ఏంటి తప్పు? నిజం తెలిస్తే ఏంటి? అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది. తోడుగా నేనున్నానుగా, మీసం ఒకటి పెంచాను. అదేర పడకండి, దుమ్ము లేపేస్తాను. నువ్వు అన్నం తినడానికి కూర్చున్నావు. నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి. అవునమ్మా, నీ కుక్కకి నీళ్లు పోశాడు, కుక్కకి పాలు పట్టాడు, కుక్క పేలన్నీ తీసుంచాడు. గుండు పేలు 13, చిన్న పేలు 17. సరే తిను. కూర్చో. రే గోవిందా, ఏం సార్? ఆకు తీసుకురా. ఏంటిది? ఆకు ఆకు ఆకు. ఇది నేను తినాలా? కాదు, ఇందులో భోజనం పెట్టుకుని తినాలి. ఓ, అన్నంలో ఇది తినాలి. అయ్యో, ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి. నాకు తెలియలా. ఇలా వేరా, తొందరగా పెట్టు. ఇలా పులుసు వేసుకుని చూడమ్మా, పులుసు వేసుకుని చూడు. ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి. పులుసు వేయండి. ఇదిగోమ్మా పులుసు. పులుసు వేసుకొని బాగా పిసికి అలా తిను. అయ్యయ్యో, అంటుకుపోయింది. నేను ప్లేట్ అడిగాను, మీరు లేదన్నారు. స్పూన్ అడిగాను, లేదన్నారు. ఫోర్క్ అడిగాను, లేదన్నారు.